ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజమౌళికి ప్రియాంక చోప్రా కలిసొచ్చిందా లేదంటే ప్రియాంకకు రాజమౌళి వల్లనే క్రేజ్ వచ్చిందా? ఏది ఏవైనా గానీ వారణాసి హాలీవుడ్ ప్రమోషన్ కు ప్రియాంక చోప్రా బాగా ఉపయోగపడుతోంది. ఎంతెలా అంటే రాజమౌళి కంటే ఎక్కువ కష్టపడుతోంది ప్రియాంక. ఎలాగో మీరే చూడండి. రాజమౌళి సినిమాకు పెద్దగా ప్రమోషన్ అక్కర్లేదు. ఎవరితో ఏ సినిమా చేసినా పబ్లిసిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మహేష్తో తీస్తున్న సినిమా వారణాసికి ప్రియాంక ఇస్తున్న హైప్ అంతా ఇంత కాదు. హాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక, ఆమె భర్త కమ్ సింగర్ నిక్ జోనాస్ వారణాసిని ఇంటర్నేషనల్ గా ప్రమోషన్ చేస్తున్నారు. వారణాసి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, రెగ్యులర్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలియాలి అంటే ప్రియాంక చోప్రా ఇన్స్టాను ఫాలో అయితే చాలు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. ముందు నుంచి సినిమాకు పాజిటివ్ బజ్ తీసుకొచ్చిన ప్రియాంక సినిమాలో మందాకిని పాత్రలో కనిపించనుంది. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో రొమాంటిక్ యాక్షన్ ఫోర్స్ తో ఆకట్టుకుంది. ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందని, తన కెరీర్ కు అర్థం చెప్పే సినిమా వారణాసి అవుతుందని ప్రియాంక తెలిపింది. సినిమా రిలీజ్ కోసం అందరితో పాటు తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చింది ప్రియాంక. అంతేకాదు, రీసెంట్ గా రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ ప్రమోషన్ లో ఈ సినిమా కంటే వారణాసి గురించే ఎక్కువ మాట్లాడుతుంది ప్రియాంక. అదేంటి పెట్టి బ్లఫ్ ప్రమోషన్ కొచ్చి వారణాసి గురించి గొప్పగా చెప్తోంది అన్న చర్చ నడుస్తోంది. ది బ్లఫ్ రెగ్యులర్ కథతో రూపొందిన యాక్షన్ హీరోయిన్ గా ప్రియాంకకు మంచి పేరొచ్చింది. హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నా అదిరిపోయే హిట్ పడలేదు. ఆ లోటును రాజమౌళి వారణాసితో తీరుస్తాడు అన్న నమ్మకంతో ఉంది ప్రియాంక. మొత్తానికి జక్కన్న ముందు చూపుతో ఆలోచించి హాలీవుడ్ ప్రమోషన్స్ కు బాగా ఉపయోగపడుతుందని ప్రియాంకను సెలెక్ట్ చేసినట్టున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే వారణాసి రిలీజ్ టైంలో ప్రియాంక ప్రమోషన్ ఓ రేంజ్లో ఉంటుందేమో మరి.